బ్రిటిష్ కాలం జమీందారీ పాలన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో అసలుందా లేదా అన్నట్టుండే చిన్న గ్రామం. అలాంటి గ్రామం ఇప్పుడు జిల్లాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. విద్యలోనూ రాజకీయాల్లోనూ ఇలా ప్రతి అంశంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. గుంటూరు జిల్లాలో ఎప్పుడు ప్రత్యేకంగా నిలిచే నరసరావుపేట 100 ఏళ్ల వేడుకకు సిద్ధమవుతోంది. ఇంతకు చిన్న గ్రామంగా ఉన్న నరసరావుపేట ఎలా మారింది? A1 గ్రేడ్ మున్సిపాలిటీగా ఎలా అభివృద్ధి చెందింది? రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి పురపాలక సంఘంగా నరసరావుపేట అరుదైన గుర్తింపు తెచ్చుకుంది. డిసెంబర్ 11 నుంచి 3 రోజుల పాటు శతవసంతాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రానున్నారు. అనంతరం జరిగే ఉత్సవాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు గవర్నర్ నరసింహన్లు ముఖ్య అతిథులుగా రానున్నారు. రాష్ట్రంలో అతి పురాతన స్వదేశీ సంస్థానాల్లో నరసరావుపేట ఒకటి. నరసారావు అనే భూస్వామికి 100 ఎకరాల భూమి ఉండేది. ఆయన కింద 100 మంది జీతగాళ్లు పనిచేసేవాళ్లు. రోజు 200 జతల ఎడ్లు పొలాల్లో పనిచేసేవట. అంతగా ఆ ప్రాంతంలో నరసరావుకు పేరుంది. ఆయన పేరుతో ఉన్న నరసింహారావుపేటనే ఇప్పుడు అందరూ నరసరావుపేట అని పిలుస్తారు. వినుకొండ, బెల్లంకొండ, నరసరావుపేట ప్రాంతాల్ని మల్రాజులుగా పిలుస్తారు. వినుకొండను రాజధానిగా చేసుకుని మల్రాజు వెంకట నరసింహారావు పాలించారు. అప్పట్లో పాలనా సౌలభ్యం కోసం 1797లో కోటను నిర్మించారు. ఈ కోటలోనే అనేక మంది చేతివృత్తుల వారు స్థిరపడ్డారు. 1915లో మున్సిపాలిటీగా గుర్తింపు తెచ్చుకున్న నరసరావుపేట 1980లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఎంపికైంది. ఇప్పటికీ తన గ్రేడ్ను కాపాడుకుంటూ వస్తోంది. దేశవ్యాప్తంగా జమీందార్ల పాలన సాగిన సమయంలో నరసరావుపేటలోనూ వారి పాలన కొనసాగింది. బ్రిటిష్ హయాంలో స్వదేశీ సంస్థానాల్లో నరసరావుపేట సంస్థానానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నట్టు పెద్దలు చెబుతూ ఉంటారు. మల్రాజ్ కుటుంబీకుల జమీందారీ పాలనలో చేతి వృత్తులపై ఆధారపడి జీవించే ప్రజానికానికి కుల మతాలకతీతంగా పెద్ద ఎత్తున భూదానాలు చేశారు. జమీందార్ల పాలనకు గుర్తుగా చిన్న భవనం మాత్రమే మిగిలింది. ప్రస్తుతం రాజాగారి కోట స్థానంలో వైద్యశాలలు, వ్యాపార, నివాస సముదాయాలు వెలిశాయి. కాలగమనంలో నరసరావుపేట రాజకీయం, సాహిత్యం, కళలు, వ్యాపారం, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడి నుంచి ఎదిగిన నాయకులు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సాహిత్య రంగంలో కవులు దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నారు. ఇప్పటికీ నరసరావుపేటలో నాటకాలకు ఆదరణ ఉంది. నవరసాల పేటగా నరసరావుపేటకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పేరున్న కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జమీందార్లు ఇచ్చిన స్థలాల్లోనే ఉన్నాయి. చిన్న ఊరు, తక్కువ జనాభా, జమీందారీ జమానాలో అంచెలంచెలుగా ఎదిగింది నరసరావుపేట. జిల్లాలో 2వ అతిపెద్ద పట్టణంగా, రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న నరసరావుపేట ఇప్పుడు 100 ఏళ్ల వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కేంద్ర మంత్రులు, గవర్నర్లు ముఖ్య అతిథులుగా రానున్న శతవసంతాలను మరో 100 ఏళ్లు గుర్తుండేలా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నరసరావుపేటకు విద్యా కేంద్రంగా మంచి గుర్తింపుంది. పురపాలక సంఘంగా ఏర్పడక ముందు ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్ని 1920లో మున్సిపాలిటీలో విలీనం చేశారు. రాయలసీమ, పల్నాడుకు ముఖద్వారంగా పిలిచే నరసరావుపేటలో 1950లో మొట్టమొదటగా SS&N కళాశాల ఏర్పాటు చేశారు. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్యను అభ్యసించారు. ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులుగా ఎదిగారు. ఇక్కడ పుట్టి పెరిగి రాజకీయ రంగంలో రాణించిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల భవనాలు కూడా 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. పురపాలక సంఘంగా ఆవిర్భవించిన సమయంలో 4 వార్డులు ఉండగా ఇప్పుడవి 34కు చేరాయి. మున్సిపాలిటీగా మారిన అనంతరం 1926 నుంచి 1929 వరకు
1931 నుంచి 1934 వరకు మల్రాజు వెంకట నరసింహారావు 8 ఏళ్లు చైర్మన్ గా పనిచేశారు. ఆయన హయాంలోనే మున్సిపాలిటీ 2వ గ్రేడ్గా ఎదిగింది. అప్పట్లో పట్టణ జనాభా 5200 మంది. జనాభా ప్రాతిపదికన పట్టణాన్ని 4 వార్డులుగా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. కొక్కు పార్థసారథి నాయుడు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 1924-25 సంవత్సరాల్లో కోటేశ్వరరావు, కృష్ణయ్య పంతులు చైర్మన్లుగా వ్యవహరించారు. తర్వాత హనుమంతరావు, లక్ష్మీనారాయణలతో పాటు పలువురు చైర్మన్లుగా సేవలందించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఖాతాలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం కోడెల శివప్రసాదరావు నరసరావుపేటను కాదని సత్తెనపల్లిలో పోటీ చేసి వైసీపీ నేత అంబటి రాంబాబుపై గెలిచారు. నరసరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మున్సిపాలిటీ శతవసంతాలు జరుపుకుంటున్న వేళ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మున్సిపాలిటీగా అవతరించి 100 ఏళ్లు పూర్తి కావడంతో వేడుకలను నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. డిసెంబర్ 11, 12, 13న శతాబ్ది వేడుకలు జరగనున్నాయి. నాటి వైభవం గుర్తుకొచ్చేలా, ఇప్పటి అభివృద్ధిని చాటేలా ఉత్సవాలు నిర్వహించనున్నారు. అభివృద్ధికి అందివచ్చిన అవకాశంగా 100 ఏళ్ల పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలని స్పీకర్ కోడెల పిలుపునిచ్చారు.